So, welcome to the class, all of you. Today is day 25th. Actually, we are in the middle of parts of speech. Parts of speech. What is parts of speech? Actually, parts of speech is, that is a division classics of the words according to their division in the sentence, isn't it? And parts of speech is that is the main chapter, main unit, where you have to learn what is noun, what is pronoun, what is verb, what is adverb, what is adjective, what is preposition, what is conjunction, what is interjection. Okay, unless you know these things, you can't clarify, or you can't clearly, you don't know that which part the word belongs. Actually, the sentence is a mixture of a parts of speech. And don't think that always verb will be verb, always noun will be a noun. Not like that way. Sometimes the noun also will become as an adjective. For example, ఎట్లా అంటే మీరు టీవీలో చాలా ప్రోగ్రామ్స్ వస్తారు అవునా. ఒక ప్రోగ్రామ్ పేరు చెప్పండి నాకు, ఒక ప్రోగ్రామ్ పేరు చెప్పండి. టీ ప్రోగ్రామ్. ఓకే, టీ ప్రోగ్రామ్. ఓకేనా, టీస్ ప్రోగ్రామ్. ఓకే, టీ ప్రోగ్రామ్. అయితే ఇప్పుడు ఇక్కడ డి ప్రోగ్రామ్ లేదా సుమా అడ్డా. సుమా అంటే నేమే కదా, మనం ఏమనుకుంటాం సుమా అడ్డా అనగానే అది కూడా ప్రోగ్రామే కదా. సుమా అడ్డా ప్రోగ్రామ్. ఓకేనా, ఈ ప్రోగ్రామ్ అనేది నౌన్, ఇది ప్రోగ్రామ్ అనేది నౌన్, ఈ ప్రోగ్రామ్ అనేది నౌన్ ఇది. అయితే మనం ఏమనుకుంటాము, మనం ఏం నేర్చుకున్నాము, ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, అనిమల్, థింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాట్ కమ్స్ అండర్ నౌన్. మనం అదే కదా నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ సుమా ఉంది, సుమా అడ్డా అంటే ఇది నౌన్ అనుకుంటాం కదా మనం. ఇక్కడ డి ప్రోగ్రామ్, డి అంటే ఒక ప్రోగ్రామ్ పేరు కదా. ఏ పేరైనా మనం నౌన్ అనుకుంటాం కదా. డి అంటే నౌన్. ఇక్కడ డి ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ అని చెప్తుంది ఇక్కడ. ఏ ప్రోగ్రామ్, ఇక్కడ నౌన్ అనేది, ప్రోగ్రామ్ అనేది నౌన్. ఏ ప్రోగ్రామ్ ఇది, ఈ ప్రోగ్రామ్ డి తెలియపరుస్తుంది కదా. ఈ నౌన్ ని తెలియపరుస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్. ఇప్పుడు ఇక్కడ ఇది ప్రోగ్రామ్. ఏం ప్రోగ్రామ్ ఇది, ప్రోగ్రామ్ అనేది నౌన్. ప్రోగ్రామ్ అంటే ఏ ప్రోగ్రామ్ అని తెలియపరుస్తుంది. ఏ ప్రోగ్రామ్ ఇది, సుమా అడ్డా అనే ఒక ప్రోగ్రామ్. ఇది పేరు కాదు. సుమా అడ్డా అనేది ఒక పేరు. దేని పేరు, ప్రోగ్రామ్ పేరు. ఓకేనా. ఈ ప్రోగ్రామ్ అనేది నౌన్. కానీ ఏం ప్రోగ్రామ్ ఇది, మనం చూసేది సుమా అడ్డాను, శ్రీదేవి డ్రామా కంపెనీ, అవునా, అలా ఏదో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్, సీరియల్స్, అవునా, అవన్నీ కూడా అడ్జెక్టివ్ కిందకి వస్తాయి. ఏదైతే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుందో, the word which explains about noun, the word which tells about noun is known as adjective. కాబట్టి ఎప్పుడైనా అన్ని నౌన్స్ నౌన్ గానే ఉంటుంది, అన్ని వర్బ్స్ వర్బ్ గానే ఉంటుంది అనుకోకండి. ఇంకోటి అన్ని ఇంగ్ ఫార్మ్స్ అన్ని మనం వర్బింగ్ ఫార్మ్ అనుకుంటాం. అన్ని ఇంగ్ ఫార్మ్స్ వర్బింగ్ ఫార్మ్ కాదు. స్మోకింగ్ అనేది ఇంగ్ ఫార్మే కావచ్చు. స్మోకింగ్, డ్రింకింగ్, వాటరింగ్, అవన్నీ కూడా క్రియల కింద వర్బ్స్ అనుకుంటాము కాదు, సబ్జెక్ట్ ని బట్టి ఉంటుంది. హీ ఈజ్ స్మోకింగ్ అంటే అక్కడ స్మోకింగ్ చేస్తాడు. కానీ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇక్కడ స్మోకింగ్ ఏమైంది, సబ్జెక్ట్ అయింది, నౌన్ అయింది. ఇది ఈ స్మోకింగ్ ఇక్కడ వర్బ్ కాదు, ఇక్కడ నౌన్ అయిపోయింది, అవునా. కాబట్టి ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని క్లియర్ గా తెలుసుకునేంత వరకు మీరు దాన్ని గుర్తించరు. కాబట్టి నౌ లెట్ us learn what is adverb. నిన్న మనం నౌన్, ప్రొనౌన్, వర్బ్, ఇంకా adverb అయిపోయిందా, ప్రొనౌన్ వరకు అయిపోయిందా. నౌ లెట్ us see what is adverb. నేను మీకు చెప్పినట్టు adverb is nothing, it's a word which explains about verb. Adverb is a word which explains about verb. ఒక verb నే కాదు, adjective ని కూడా అండ్ అనదర్ adverb ని కూడా చెప్తుంది.
it not only explains about, it not only gives the explanation of verb, but also it gives more explanation, more information about adjective and also adverb. See, adverb, an adverb is a word that tells more or that gives more information about verb, an adjective or another adverb. He runs, runs అనేది verb. ఎలా రన్, ఎలా పరిగెత్తున్నాడు, క్విక్లీయా, స్లోలీయా, ఎలానో, ఇలా ఇలాంటివన్నీ కూడా యాడ్వర్బ్స్. పరిగెత్తడం, తినడం, రాయడం, మాట్లాడడం ఇవన్నీ క్రియలు. ఈ క్రియ ఎలా జరుగుతుంది అనేదే యాడ్వర్బ్. ఇక్కడ చూడండి, he talks, she talks loudly, loudlyయా, స్లోలీయా, మర్మరింగా, విస్పరింగా ఏదో, అవునా? దెన్ he is very tall. tall అనేది నౌన్, టాల్ అనేది అడ్జెక్టివ్. హీ అంటే అబ్బాయి ఎలా ఉన్నాడు, టాల్ గా ఉన్నాడు. టాల్ అంటే ఇక్కడ అడ్జెక్టివ్ కదా. అడ్జెక్టివ్ గురించి ఏం చెప్తుంది ఇది? యాడ్వర్బ్. అడ్జెక్టివ్ గురించి చెప్పింది ఇక్కడ ఏముంది? an adverb is a verb that tells more about verb, an adjective or another adverb. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ టాల్ అనేది ఏంది? అడ్జెక్టివ్. ఎందుకు అడ్జెక్టివ్ ఇది? నౌన్ గురించి చెప్తుంది. ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు, ఆ అమ్మాయి ఎలా ఉంది. షీ ఈజ్ టాల్ అంటే ఆమె ఎలా ఉందనే కదా. హీ ఈజ్ టాల్, షీ ఈజ్ టాల్. ఎంత టాల్ గా ఉన్నాడు, చాలానా కొద్దిగానా అనేది యాడ్వర్బ్. అవునా కదా? అర్థమవుతుందా? అడ్జెక్టివ్ గురించి చెప్తుంది యాడ్వర్బ్. అవునా? దెన్ నౌ నెక్స్ట్ కమ్ టు అడ్జెక్టివ్. వాట్ ఇస్ అడ్జెక్టివ్? an adjective is a word that adds some more information to a noun. Not only that adds some more information, but also it gives lot of information about the noun. Noun గురించి చెప్పేదే adjective. For example, 5 liters of milk ఉంది. మిల్క్ అనేది నౌన్. అవునా? మిల్క్ అనేది నౌన్. ఈ 5 liters ఏంది? అడ్జెక్టివ్. ఇది అడ్జెక్టివ్. ఇప్పుడు 2 meters ఆఫ్ క్లాత్ ఉంది. క్లాత్ అనేది నౌన్. అవునా? ఈ నౌన్ గురించి ఏం చెప్తుంది మనకు? 2 meters ఎంత ఉందో దాని గురించి చెప్తుంది. అవునా? అప్పుడు ఈ 2 meters ఏమవుతుంది? ఇది అడ్జెక్టివ్ అవుతుంది. అవునా? ఎప్పుడైతే నౌన్ గురించి ఏదైతే వివరిస్తుందో, ఏ వర్డ్ అయితే నౌన్ గురించి వివరిస్తుందో, నౌన్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుందో అదే అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, టాల్, థిన్, సిల్కీ, సాఫ్ట్, హార్డ్, many adjectives, hundreds of adjectives are there. Okay. Varu is a tall boy, Varu is a smart boy, Varu is a handsome boy, Varu is a intelligent boy, Varu is a naughty boy, Varu is a arrogant boy. అలా ఎన్నో రకాలు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఒక వ్యక్తి గురించి వివరంగా చెప్పేది అవన్నీ కూడా అడ్జెక్టివ్ కిందకే వస్తుంది. అవునా? ఒక వ్యక్తి గురించి కానీ, ఇప్పుడు ఈ పెన్ ఉంది, దిస్ ఇస్ బ్లాక్ పెన్. My hair is grey, white or whatever it may be. Blue book, plastic chair, ప్లాస్టిక్ అనేది నౌనే, కానీ చైర్ గురించి చెప్తుంది కదా. ప్లాస్టిక్ అంటే విడిగా ప్లాస్టిక్ అంటే నౌనే, కానీ ప్లాస్టిక్ చైర్ అన్నాం మనం ఇక్కడ. ప్లాస్టిక్ చైర్ అంటే నౌన్ కదా. ఇలాంటి చైర్ కాబట్టి ప్లాస్టిక్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. పింక్ బాటిల్, పింక్ అనేది అడ్జెక్టివ్. అవునా? స్మార్ట్ గర్ల్, గర్ల్ అనేది నౌన్, స్మార్ట్ అనేది అడ్జెక్టివ్. అలా ఏదైనా నౌన్ గురించి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ, వీటి అన్నింటినీ క్వాలిటీ అంటాం. ఒక వ్యక్తి గురించి కానీ వస్తువు గురించి చెప్పేదేమో క్వాలిటీ, ఇది క్వాంటిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, 1 kg ఆఫ్ షుగర్, అది క్వాంటిటీ. షుగర్ తెచ్చావా అమ్మ? ఒక 2 kgs షుగర్ తెప్పండి, ఒక 10 kgs షుగర్ తెప్పండి, ఒక 1 ton రైస్ ఒక 10 kgs రైస్ తెండి. అవునా? అలా అవన్నీ క్వాంటిటీ, ఇవన్నీ క్వాంటిటీ, ఇది క్వాలిటీ. వ్యక్తి యొక్క విషయాన్ని, వస్తువులు, వ్యక్తి కానీ గుణాన్ని, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే అది క్వాంటిటీ, ఇది క్వాలిటీ, ఇది క్వాంటిటీ. ఓకే? ఇది క్వాలిటీ, ఇది క్వాంటిటీ. ఓకేనా? లీటర్స్, మీటర్స్, డజన్స్, ఇది అన్ని క్వాంటిటీ. ఓకే? సో adverb, adjective. Now come to the preposition. Preposition అంటే చాలా కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్, చాలా కన్ఫ్యూజింగ్ యూనిట్. అది చాలా ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకంటే కన్ఫ్యూజింగ్. ప్రిపోజిషన్తోనే మనం
ఈ యూనిట్లో చాలా మంది చాలా మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దానిపైన పట్టు ఎవరికి ఉండదు, ఎందుకంటే అది మన మాతృభాష కాదు, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రిపోజిషన్కి ప్రాక్టీస్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్. ఇట్ ఈస్ ఆన్ ద టేబుల్. మరి ఫ్యాన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు నేను ఫ్యాన్ కింద ఉన్నా, ఎక్కడ ఉంది? I am under the fan. కరెక్ట్. కానీ నా పైన ఫ్యాన్ కదా చెప్పండి. ఓవర్. ఎందుకు ఓవర్ అన్నాం? ఆ ఫ్యాన్ కి నాకు మధ్య ప్లేస్ ఉంది కాబట్టి ఓవర్. ఓకేనా? ఆ ఫ్యాన్ కి నాకు మధ్య ప్లేస్ ఉంది కాబట్టి ఓవర్. ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్ అన్నాం. ఇప్పుడు ఇది ద పెన్ ఈజ్ ఆన్ ద హెడ్ అన్నది. తగిలి ఉంది కాబట్టి, తగలలేదు కాబట్టి ఓవర్. అలా చాలా రకాల ప్రిపోజిషన్స్ ఉన్నాయి. అవునా? ప్రిపోజిషన్స్ అంటే దట్ ఈస్ ఎ వర్డ్ విచ్ టెల్స్ the relationship of noun pronoun with other words or phrase or another words. A preposition is a word that shows the relationship of a noun or pronoun to another word. అవునా? noun కానివ్వండి, pronoun కానివ్వండి. he is in the chair. he అంటే pronoun కదా, noun కాదు కదా. అట్లా noun ఏ ఉండాలని ఏమో లేదు. noun కి pronoun కి నౌన్ కానీ దాంట్లో ఇంకొక వర్డ్ రిలేషన్ చెప్పేదే ప్రిపోజిషన్. సో రకరకాల వందల ప్రిపోజిషన్స్ ఉన్నాయి కాబట్టి మీరందరూ నేర్చుకోవాలి. ఇన్, ఆన్, అండర్, బిట్వీన్, ఎమంగ్, ఇన్సైడ్, అవుట్ సైడ్ ఎక్సెట్రా. లాట్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఆర్ దేర్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ యూనిట్. ద పెన్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్. ఓకే? ద పెన్ ఈజ్ ఇన్ ద చైర్. The pen is on the table. Okay, the pen is inside the box. ఎప్పుడైతే మూసి ఉంటుందో అప్పుడు దానికి ఇన్సైడ్ అంటాం. ఓకేనా? మూసి లేదో దానికి అప్పుడు ఆన్ అంటాం. ఓకేనా? అలా ఆ విధంగా. దెన్ నెక్స్ట్ కంజంక్షన్ అంటే కూడా ఇది కూడా వర్డ్కి ఫ్రేజ్కి క్లాస్కి మధ్యన ఇరికించేటువంటి జాయిన్ చేసేటువంటి అటువంటి వర్డ్ అంటే. It is a word that joins two words. అంటే ఇక్కడ చూడండి, సీత రామకి two words కి మధ్య వచ్చింది కాబట్టి two words. phrase, classes or sentences. phrase అంటే ఎవరికైనా ఐడియా ఉందా? క్లాస్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? phrase అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. కానీ క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఏ వాక్యంలోనైతే సబ్జెక్ట్తో కూడిన వర్బ్ ఉంటుందో అది క్లాజ్ అంటారు. ఏ వాక్యంలో సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఉంటుందో అది క్లాజ్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ సబ్జెక్ట్ ఆర్ వర్బ్ ఈస్ ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ అండ్ క్లాస్ మీకు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, if I run fast, I can catch the bus. ఓకేనా? ఇది మెయిన్ క్లాస్. దీన్ని మెయిన్ క్లాస్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ నువ్వు పరిగెత్తితే ఏమవుతుంది? బస్సుని క్యాచ్. ఇక్కడ మెయిన్ వర్బ్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. ఇది మెయిన్ క్లాస్ అంటాము, ఇది ఫ్రేజ్ అంటాము. ఓకేనా? ఇక్కడ సబ్జెక్ట్ అండ్ నౌన్ ఉంది. ఇక్కడ కూడా నీకు ఇఫ్ ఐ రన్ ఫాస్ట్ ఇది ఇఫ్ క్లాస్ అంటాం. ఇది ఇఫ్ క్లాస్. ఓకేనా? ఇది ఇఫ్ క్లాస్, ఇది మెయిన్ క్లాస్. ఇది ఇఫ్ క్లాస్, ఇది మెయిన్ క్లాస్. ఏ సెంటెన్స్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయితే సబ్జెక్ట్ తో పాటు వర్బ్ ఉంటుందో అది క్లాస్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఇస్ ఫ్రేజ్. సో ఇట్ ఈస్ ఎ వర్డ్ దట్ జాయిన్స్ టూ వర్డ్స్, ఫ్రేజ్, క్లాసెస్ ఆర్ సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, అండ్, బట్, ఎట్, సో, బికాస్, వెన్, చాలా ఉన్నాయి. డ్యూ టు, ఆర్, అదర్వైజ్, వైల్, ఇవన్నీ కూడా కంజంక్షన్స్ కిందకే వస్తాయి.
సీత అండ్ రామ్ ఆర్ కజిన్స్. ఇక్కడ అండ్ అనేది కంజంక్షన్. హీ ఈజ్ రిచ్. ఎట్ అనేది ఇక్కడ కంజంక్షన్. బట్ ఇట్ స్టిల్, బికాజ్, సో దాట్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇవన్నీ కూడా కంజంక్షన్స్. ఇవన్నీ కూడా సెంటెన్స్ కి ఫ్రేజ్ కి క్లాస్ కి ఇలా వర్డ్స్ కి కలపడానికి టు జాయిన్ దీస్ వర్డ్స్ వి యూజ్ ద కంజంక్షన్స్. హీ ఈజ్ రిచ్ ఎట్ హీ వర్క్స్ హార్డ్. అంటే ఆయన ధనవంతుడు అయినప్పటికీ, ఎట్టంటే అయినప్పటికీ చాలా కష్టపడతాడు ఇట్లా. బట్ ఎట్ స్టిల్, సో దట్, డ్యూ టు, బికాస్ ఆఫ్, ఇలాంటివన్నీ కూడా కంజంక్షన్స్ కిందకి వస్తాయి. 100 కంజంక్షన్స్ ఉంటాయి, అవన్నీ మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇస్ ఇంటర్జెక్షన్. ఇట్ ఈస్ ఏ వర్డ్ or a phrase that expresses a strong feeling or emotion. Strong feeling or emotion. అయితే ఈ ఇమోషన్ కానీ స్ట్రాంగ్ ఫీలింగ్ కానివ్వండి, ఇంటర్జెక్షన్ కానీ ఈ స్ట్రాంగ్ ఫీలింగ్ ఇమోషన్ ఎప్పుడు సడన్ గా వచ్చేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎప్పుడైనా దెబ్బ తగులుతాదని మనం అనుకుంటామా? సడన్ గా చాలా గట్టిగా దెబ్బ తగిలింది, అప్పుడు మనం ఏమంటాం? అబ్బా అమ్మా అంటాం. ఎవరైనా మనకు తెలిసిన వారు, చాలా దగ్గర వారు చనిపోయింది, అప్పుడు మనం తక్కువ అయ్యో ఓహో ఓరి దేవుడా ఇలా అంటామా? అది సడన్ గా వచ్చేటువంటి ఫీలింగ్స్. ఆ సడన్ ఫీలింగ్స్ ని, ఎమోషనల్ ఫీలింగ్స్ ని ఇంటర్జెక్షన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ వి లాస్ట్, ఓ అయ్యో అని మనం అంటాం, ఆయన చనిపోయాడు, వి లాస్ట్ హిమ్, ఓ హీ పాస్డ్. ఓకేనా? అలా. అవుచ్, ఇట్ ఈస్ పెయిన్ఫుల్. అబ్బా అమ్మ చాలా నొప్పి అవుతుంది, అవునా? అబ్బా అమ్మ అలా. అవుచ్, ఇట్ ఈస్ పెయిన్ఫుల్. మన భాషకి వాళ్ళ భాషకి చాలా తేడా ఉంటుంది. అది మన భాషలో మనం అలా అంటాం, వీళ్ళ భాషలో వాళ్ళు అంటాం. ఇట్ ఈస్ నాట్ అవర్ మదర్, ఇట్ ఈస్ ఇంగ్లీష్లో అబ్బా అనేది ఓ, అవునా? అలా. వావ్, దట్స్ టోటల్లీ ఆసమ్. అవునా? చాలా ఆసమ్ అంటే అద్భుతం, ఎంతో బాగుంటేనే మనం అలా అంటామా? అలా. వావ్, దట్స్ టోటల్లీ ఆసమ్, చాలా గొప్ప విషయం, అవునా? నెక్స్ట్, అలాస్, ద కింగ్ హ్యాస్ ఫాలన్. అలాస్ అంటే అయ్యో రాజు పడిపోయాడు. అలాస్, హీ ఈస్ డెడ్. అలా. అలాస్, హీ ఈస్ పాస్డ్ అవే, హీ ఈస్ నో మోర్. అలా. ఇవన్నీ ఇంటర్జెక్షన్స్ అంటారు. సార్ ఇదంతా strong, which interjection is nothing but it expresses the strong feelings or emotions. That also sudden emotions, sudden strong feelings. That is interjection. So these are the parts of speech. All of you practice more to become perfect. Now copy down.